ఫార్ములా ఈ రేస్లో కీలకమైన A2 అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో కేటీఆర్ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అరవింద్ విదేశాలకు వెళ్లారని వ్యూహాత్మకంగా అండర్ గ్రౌండ్కు పంపారని ఆరోపించారు. అతని విదేశీ పర్యటనకు ప్రభుత్వ అనుమతి ఉందా అని విచారణ జరపాలని సూచించారు. కేటీఆర్ అరెస్ట్ కావాలంటే అసలు పాత్రధారి అరవింద్ కుమార్ ఉండాలని చెప్పారు. భయంతో ఏంది ఈరోజు మీ అందరికీ ఒకటి తెలుస్తుంది. ఈ కేసులో కూడా ప్రభాకర్ రావు గారు ఎలా కీలకమైనటువంటి అధికారో అరవింద్ కుమార్ ఈ కేసులో కీలకమైన వ్యక్తి. అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈరోజు పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాం. మేము కుట్రల భాగంగానే ఈయన ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు. అరవింద్ కుమార్ గత 10 రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి. ఈరోజు ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం. అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా, మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి. మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండు, కానీ అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్గా 44 కోట్ల రూపాయలు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్కి మెయిన్ విట్నెసే ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రభుత్వ అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రెస్లో చెప్తే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది, చెప్తుంది కదా. అసలు వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నాకు ఇందాక తెలిసింది ఈయన ఈ తొడలు కొడుతుంటే ఇంత కొడుతుండే తప్ప ఇంత ధైర్యంగా అంటే ఏం లేదు, అసలే మాయం చేసేది, ఇక అవసరం లేదు, ఎంక్వైరీ చేసినా ఏం చేసేది లేదు. ఎందుకంటే ఆయన మళ్ళీ సేమ్ ప్రభాకర్ రావు లెక్కనే ఆయన కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. అండర్ గ్రౌండ్ పోయిండా, వీళ్ళు ఏమన్నా దాచిపెట్టిర్రా, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈరోజు మెయిన్ విట్నెస్, మెయిన్ అధికారి, ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈరోజు ఎక్కడుర్రు అనేది ఒక సమస్య. ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు, రేపు పొద్దున ఈయనను అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అసలు వాస్తవం ఏం జరిగిందో ఆ